టాలీవుడ్ స్టార్ హీరోగా తిరుగులేని ఇమేజ్ సంపాదించుకున్నాడు మహేష్ బాబు. ఫోర్బ్ జాబితాలో మరోసారి టాలీవుడ్ టాప్ ర్యాంక్ సాధించాడు. భారతీయ సెలబ్రిటీలలో టాప్ 100 జాబితాను ఫోర్బ్స్ దినపత్రిక ప్రకటించింది. ఈ జాబితాలో పలువురు టాలీవుడ్ స్టార్లకు స్థానం దక్కింది. వారిలో నెంబర్ 1 స్థానాన్ని మహేష్ దక్కించుకున్నాడు. ఫోర్బ్స్ పత్రిక ఈ ఏడాది మహేష్ బాబుకు 33వ ర్యాంకు ఇచ్చింది. తమిళ సూపర్ స్టార్ రజనీకాంత్ మహేష్ కంటే 3 ర్యాంకులు ముందుగా అంటే 30వ స్థానంలో ఉన్నాడు. తెలుగు సినీ ఇండస్ట్రీ నుంచి మహేష్ తర్వాత స్థానంలో అల్లు అర్జున్ ఉన్నాడు. అతనికి ఫోర్బ్స్ ఇచ్చిన ర్యాంక్ 43. ఆ తర్వాత 55వ స్థానంలో ఎన్టీఆర్ ఉన్నాడు. గడిచిన సంవత్సరంలో మహేష్ బాబు సంపాదన 42 కోట్లు, అల్లు అర్జున్ 27 కోట్లు ఆర్జించాడు. ఎన్టీఆర్ సంపాదన 36 కోట్లు. అయితే ఫోర్బ్స్ ర్యాంకింగ్ అనేవి కేవలం సంపాదనను దృష్టిలో ఉంచుకుని ఇచ్చేవి మాత్రమే కావు. దాంతోపాటు హీరోలకు అభిమానుల్లో ఉండే ఫాలోయింగ్ను కూడా దృష్టిలో పెట్టుకుని నిర్ణయిస్తారు. ఎలా చూసుకున్నా టాలీవుడ్లో అగ్రస్థానంలో మహేష్ బాబు ఉన్నాడని చెప్పాలి. మహేష్ బాబును అభిమానించేవారు కేవలం తెలుగు రాష్ట్రాలలోనే కాదు, ఇతర రాష్ట్రాల్లో కూడా చాలామందే ఉన్నారు. మొన్నటికి మొన్న అహ్మదాబాద్లో చోటు చేసుకున్న సంఘటనే ఇందుకు సాక్ష్యం. మురుగదాస్ దర్శకత్వంలో మహేష్ నటిస్తున్న చిత్రం షూటింగ్ అక్కడ జరుగుతోంది. కుటుంబ సమేతంగా గుజరాత్ ఉప ముఖ్యమంత్రి వచ్చి మహేష్ను పలకరించి వెళ్లాడు. మహేష్ ఫ్యాన్ ఫాలోయింగ్ ఏ స్థాయిలో ఉందని చెప్పడానికి ఇంతకంటే ఏం కావాలి. ఇక ఫోర్బ్స్ జాబితా విషయానికొస్తే బాలీవుడ్ కండలవీరుడు సల్మాన్ ఖాన్ ఇండియాలో నెంబర్ 1 స్థానంలో నిలిచాడు. అతని వార్షిక ఆదాయం 270.33 కోట్లు. రెండవ స్థానంలో కింగ్ ఖాన్ షరూక్ దక్కించుకున్నాడు. బాద్షా సంపాదన 221.75 కోట్లు. మూడో స్థానంలో క్రికెటర్ విరాట్ కోహ్లీ ఉన్నాడు. ఈ యంగ్ క్రికెటర్ సంపాదన 134.44 కోట్లు కావడం విశేషం.